ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామములో కృపయు సమాధానం ఎల్లరికూ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. దయగల తండ్రి, ఈ మాటల చేత నాతోను మాతోను సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడుగు పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామములో ఎల్లరికూ కృపయు సమాధానము కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి ప్రభునామములో దేవుని కృపను బట్టి మరొక వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. అందరూ బాగున్నారని మేము నమ్ముతున్నాం. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యాలు మీకు నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి. అలాగనే మీరు కూడా సపోర్ట్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. ఇక్కడ విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అని రాయబడింది. విశ్వసించినటువంటి మనకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వాసము చాలా ప్రాధాన్యమైనది, ముఖ్యమైనది. అమూల్యమైన వాడు అంటే వెలకట్టలేని వాడని అర్థం. వెలకట్టలేనటువంటి ఆ గొప్ప దేవుని గురించి మనము ఎలాంటి విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి, ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం. అమూల్యమైనటువంటి గొప్ప వ్యక్తి, అమూల్యమైనటువంటి ఆ దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి వేసినటువంటి గొప్ప దేవుడు. తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. మన అందరి కొరకు తన విలువైనటువంటి బలి అర్పణ మన కొరకు చేసినటువంటి అమూల్యమైనటువంటి ఆ వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. విశ్వాస వీరులండి, మరి దేవుని అమూల్యమైన వాడని వీరికి ఆయన కొరకు విలువైనవి, శ్రేష్టమైనవి ఇచ్చేస్తారండి. అలాంటి వ్యక్తుల గురించి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. విశ్వాస వీరులైనటువంటి వారు దేవునికి ఇవ్వగలిగినటువంటివి, అమూల్యమైన వాటిని ఇవ్వగలిగారండి వారు. ఒక అబ్రహాం గారిని మనం చూసుకున్నట్లయితే, అబ్రహాము తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆదికాండ గ్రంథంలో 22వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, మరి అబ్రహాము గారు మరి కత్తి ఎత్తి తన బిడ్డ మీదకు కత్తి ఎత్తేస్తాడండి. ఎందుకంటే బలి అర్పణ ఇవ్వడానికి. దేవుడు అన్నాడు, నీ ఏకైక కుమారుని తీసుకెళ్ళి మోయబు ప్రాంతంలో ఒక కొండ మీదకి వెళ్ళి ఆ కుమారుని నాకు బలిగా ఇచ్చేయమన్నప్పుడు దేవుడు మరో మాట మాట్లాడకుండా, ఇదిగో నా జ్యేష్ఠ కుమారుని ఇచ్చేయాలా, ఏకైక కుమారుని ఇచ్చేయాలా, లేకపోతే దాసి కుమారుని ఇస్తాను, లేకపోతే దేనైనా కుమారునికి బదులుగా మారుగా మరి ఏదైనా, లేకపోతే ఒక బలి పశువునో లేకపోతే పావురొచ్చి అంటునో ఇలాగ ఏదైనా ఒకటి ఇచ్చి నేను ముక్కులు పడి చేసుకుంటాను అనుకోలేదండి. దేవుడు తెలియజేసిన ప్రకారము దేవుడు అడిగితే దేవునికి అడిగిన దాన్ని అబ్రహాం ఇవ్వగలిగాడండి. ఏది అడిగితే దాన్ని అబ్రహాం ఇవ్వగలిగాడు. అందుకని విశ్వాసులు తండ్రి అయ్యాడండి. అబ్రహాం తన కుమారుని అడిగితే అబ్రహాముని దేవుడు తన కుమారుని అడిగితే మరి దేవుడు అబ్రహాం వెళ్ళి కొండ మీదకి వెళ్ళి తీసుకుని కాలు చేతులు కట్టేసి మరి కట్టెల మీద పరుండి పెట్టి కత్తి ఎత్తినప్పుడు దేవునికి దూత అంటుంది, అబ్రహామా నువ్వు ఏం చేయొద్దు నీ కుమారుని అని అడుగుతుంది. ఇదిగో నీ కుమారుని నువ్వు వినతీయకోకుండా ఒక్కగానొక కుమారుని నువ్వు బలి అర్పించడానికి కూడా నువ్వు వినతీయలేదు, నువ్వు దేవునికి భయపడ్డావు అంటే ఎంత విశ్వాస వీరుడు చూడండి. అమూల్యమైన వాని కొరకు విశ్వాస వీరుడు ఎలా ఉంటాడో చూసారా. మరి అడిగితే పిల్లల్ని ఇవ్వడానికి కూడా వెనకాడినటువంటి విశ్వాస వీరుడు. అమూల్యమైన వాని కొరకు శద్రకు, మేషకు, అబేద్నెగోను కూడా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనములో, రాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదయ్యా. ఇదిగో నేను నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము పూజించము, నమస్కారం చేయము, మా దేవుడు సమర్థుడు, ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించడానికి నా దేవుడు సమర్థుడు. ఒకవేళ చనిపోతేమేమో కానీ నువ్వు నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు మేము పూజ చేయము, నమస్కరించము అని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం కలిగిన వ్యక్తులుగా ఉన్నాడు. ఒక తీర్మానం చేసుకుని ఉన్నాడండి. ఒకసారి ఆలోచించండి. విశ్వాసించినటువంటి మనతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. విశ్వాసించున్న మీకు, విశ్వాసించున్న మనకు, విశ్వాసం కలిగిన వారమైన మనము, విశ్వాసులమైన మనము దేవుడు ఎలా ఉన్నాడు? అమూల్యమైన వాడు. అమూల్యమైన వాని కొరకు అబ్రహాం తన బిడ్డనివ్వడానికి ఎనికి తెలియదు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రియమైన దేవుని బిడ్డారా, సావులు సైతము చనిపోవడానికి సిద్ధపడ్డారు తప్ప కానీ వాళ్ళు ఎనికి తీయలేదండి. అలాగే ఒక దానియేలు గారిని చూసినట్లయితే ఎక్కడ రాజీ పడినటువంటి జీవితం, రాజీ పడలేదు.
ఆహారం విషయంలో కానీ, సింహాల బోన్లు వేస్తామని కానీ, పరిశుద్ధత విషయంలో కానీ, పవిత్రతను కాపాడుకునే విషయంలో కానీ, దేవుని ప్రార్థన చేసే విషయంలో కానీ ఎక్కడ రాజీ పడనటువంటి విశ్వాసం అండి దానియేలు గారిని. దానియేలు గారి 3వ అధ్యాయము మన 11వ వచనం మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజీ పడినటువంటి జీవితం, దేవుని కొరకు విశ్వసించినటువంటి ఆ దానియేలు ఎక్కడా కూడా అమూల్యమైన వాని కొరకు, సర్వశక్తి కలిగిన దేవుని కొరకు, తను నమ్ముకున్న దేవుని కొరకు, తను విశ్వసించినటువంటి దేవుని కొరకు ఎంత త్యాగం చేయగలిగాడో మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం ఇలా పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం చెప్పగలిగినట్లయితే ఒక యోబు గారిని చూసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 5:11 చక్కగా ప్రస్తాడు. శరీరం కుళ్ళిపోయినా సరే మాట తప్పని వ్యక్తి, శరీరం పాడైపోయినా, కుక్కలు వచ్చి నాకినా మాట తప్పలేదండి. విశ్వాసాన్ని కాపాడుకున్నాడండి, యథార్థతను విడిచిపెట్టలేదండి, నమ్మకాన్ని విడిచిపెట్టలేదండి. దేవుని కొరకు విశ్వాసం ఇచ్చినటువంటి మీకు ఆయన అమూల్యమైన వాడు కనుక, దేవుడు గొప్పవాడే కనుక, ఇదిగో నా శరీరం కుళ్ళిపోతుందా, నా శరీరం పాడైపోతుందా, పర్వాలేదు, శరీరం కుళ్ళిపోయినా పాడైపోయినా, ఆమె కుక్కలు వచ్చి నాకినా, యథార్థతను విడవ అని భార్య అన్నా, స్నేహితులు నిందించిన ఎవరు ఏమన్నా ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతగానో కాపాడుకోగలిగాడండి. విశ్వసించిన మనము, విశ్వసించిన మీకు, మనకు ఆయన అమూల్యమైన వాడు. ఒక స్టెఫెను గారిని చూడండి, రాళ్ళతో కొట్టి చంపేస్తున్న సత్యం గురించి నిలబడ్డాడే తప్ప వెనతిరగలేదు. తన ప్రాణ త్యాగం పెట్టడానికి రాళ్ళతో కొట్టి చంపేస్తూ ఉంటే, తండ్రి ఇదిగో నా ఆత్మనికి అప్పగిస్తున్నాను అని తన ప్రాణాన్ని అర్పించుకోగలిగాడు. కానీ అది తిరిగిపోలేదండి. ఒక స్టెఫెను సత్యం కొరకు నిలబడ్డాడు, క్రీస్తు సువార్తికుడిగా నిలబడ్డాడు, సత్యం చెప్పడానికి తెగించాడే తప్ప పారిపోలేదండి. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు. ప్రేమని దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు చూడండి, తను తాను ఉపేక్షించుకుని ప్రభుని ఎంబడించడానికి ఎనతిరగలేదండి. ప్రభు పిలుపుని అంగీకరించి సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆయన ఎంబడించారు. మత్తయి సువార్త 16:24 మనం చదువుకుంటాం. తన్ను తాను ఉపేక్షించుకున్నారు. తన సిలువను ఎత్తుకుని ఎంబడించడానికి, ప్రభుని ఎంబడించడానికి ఇష్టపడ్డారు. విశ్వసించిన మనము అమూల్యమైన వాని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పౌలు అండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7-10 మనం చూడగలుగుతాం కదా. ఏవి లాభకరణమో అవన్నీ కూడా నేను నష్టంగా పెంచుకున్నాను అంటున్నాడు, పెంటగా పెంచుకున్నాను అంటున్నాడు. సమస్తాన్ని నేను పెంటగా పెంచాను అంటున్నాడు. ఈ లోకాన్ని నేను పెంటగా పెంచానండి. ఎవరి కొరకు? అమూల్యమైన వాని కొరకు, జీవము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, సర్వశక్తి కలిగినటువంటి, నిత్య రాజ్యానికి చేర్చే గొప్ప దేవుని కొరకు. ఇదిగో సమస్తాన్ని ఏవి లాభకరమైనవో వాటన్నిటినీ నష్టంగా పెంచుకున్నాను, పెంటగా పెంచుకున్నాను అంటాడు. ఓ మోసే గారిని చూసుకోండి, ఎబ్రీ రాసిన పత్రికలో 11:24 చూస్తే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము, అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే క్రీస్తు పిల్లలతో శ్రమ అనిపించటం మేలు అని పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఆయన తీర్మానం కలిగి ఉన్నాడు, తెగింపు కలిగి ఉన్నాడు. విశ్వాస వీరులమైన మనం ఎలాంటి తెగింపు కలిగిన వారుగా ఉన్నాం? అబ్రహం మంచి తెగింపే, ఒక దానియేలు తెగింపు కలిగి ఉన్నాడే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, ఒక స్టెఫెను ఒక తెగింపు చూసుకోగలిగామే, ఒక యోబు తెగింపు చూసామే. ప్రేమని దేవుని పెట్టారా? అపోస్తలుడైన పౌలు, ఒక మోసే తెగించారు. విశ్వాస వీరులుగా చేర్చబడ్డారు. అమూల్యమైన వాని కొరకు ఒక తెగింపు కలిగిన వ్యక్తులుగా మనం చూడగలుగుతున్నాం. క్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు ఒక తెగింపు కలిగిన వ్యక్తులుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మరి విశ్వాస వీరులమైన మనం, విశ్వాసిస్తున్న మనము, విశ్వాసులమైన మనము అమూల్యమైన వాని కొరకు, ఆమె నీ కొరకు ప్రాణం పెట్టిన వాని కొరకు, నిన్ను రక్షించిన వాని కొరకు, పరలోక రాజ్యానికి చేర్చే ఆ యేసు కొరకు మరి నేనేమి ఇవ్వాలి? ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలుగుతాం? ప్రాణం పెట్టడానికైనా వెనుతిరిగినటువంటి భక్తులు మనం చూస్తాం. తన బిడ్డలు ఇచ్చినటువంటి భక్తులను చూస్తాం. తన శరీరాన్ని నలుకొట్టుకున్న భక్తులను చూస్తాం.
ప్రేమని దేవుని బిడ్డారా, ఈరోజు మనమే ఇవ్వగలుగుతాం. విశ్వసించిన వారి పని చేయగలిగినట్లయితే ఈరోజు మనమే చేయాలి. ఒకసారి ఆలోచించేద్దాం. విశ్వసించిన మీకు క్రీస్తు ప్రభు అమూల్యమైన వాడు, గొప్పవాడు. ఆయనకి సాటి ఎవరూ లేరు, ఆయనకి సమానం ఎవరూ లేరు. అలాంటి గొప్ప దేవుని కొరకు మనం ఎలాంటి తీర్మానం తీసుకుని ముందుకెళ్తాం? తీర్మానం తీసుకుని ప్రభు కొరకు మనం కూడా నిలబడతాం. ఆ భక్తుల వరుసలో మనం కూడా చేరదాం. అటు గొప్ప ధన్యత దీవెన భాగ్యం దేవుడు మనకి ಎಲ್ಲరికీ దయచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయగలిగితే ఈ మాటల చేత మాతో సూటిగా మాట్లాడినందుకు నీకు వందనాలు. విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ మా పరువు కడముట్టించే భాగ్యం దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి.